మొన్న మొసాద్ ఆపరేషన్ల గురించి మనం చెప్పుకున్న వీడియోలు చూసి మన కామెంట్ బాక్స్లో చాలా మంది ఒకటే ప్రశ్న అడిగారు. పరాయి దేశాల గొప్పతనం చెప్పటం కాదు, మన దేశం చేసిన సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ లేవా, వాటి గురించి చెప్పండి అని అడిగారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు కదా పెద్దలు. కన్న తల్లి కన్న భూమి స్వర్గం కంటే గొప్పవి. మరి మన గెడ్డను కాపాడే గూఢాచారి వ్యవస్థ గురించి చెప్పకపోతే ఎలా? అందుకే ఇవాళ ఆ నిశ్శబ్ద సామ్రాజ్యం గురించి చెప్పుకుందాం పదండి. ప్రపంచంలో గూఢాచార్యం అనగానే అందరికీ జేమ్స్ బాండ్ గుర్తొస్తాడు. చేతిలో తుపాకీ, సూటు, బూటు, విదేశీ భామలు, గాల్లో ఎగిరే కార్లు. కానీ అది కేవలం రంగుల ప్రపంచం. నిజమైన దేశ రక్షణ గ్లామర్గా ఉండదు, అత్యంత డేంజరస్. మన దేశంలో ఒక సామెత ఉంది, ఇల్లు గుల్లయ్యాక లబోదిబోమన్నా లాభం లేదని. శత్రువు ఇల్లెక్కి దాడి చేశాక యుద్ధాలు చేయటం కాదు, వాడు అసలు ప్లాన్ గీస్తున్నప్పుడే వాడి గుండెల్లో దూరి ఆ కాగితాలు చించేయాలి. ఆ పని చేసే నిశ్శబ్ద సైన్యమే మన భారతీయ గూఢాచారి సంస్థ రా, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్. ఇంతకీ ఈ రా ఎలా పుట్టింది, దీని ఆవశ్యకత ఏంటి అంటే 1962లో చైనాతో దెబ్బతిన్నాం, 1965లో పాకిస్తాన్తో యుద్ధం చేశాం. అప్పుడు మనకు అర్థమైంది, శత్రువు ఎప్పుడు వస్తాడో తెలియని అమాయకత్వం దేశానికి ఆయుధాల కంటే ప్రమాదకరమని. అప్పటిదాకా దేశం లోపల బయట నిఘా పెట్టడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ మాత్రమే ఉండేది. కానీ విదేశాల్లో ఏం జరుగుతుందో ముందే పసిగట్టడానికి ఒక ప్రత్యేకమైన డేగ కన్ను కావాలి, అదే మన రా. 1968 సెప్టెంబర్ 21న ఇందిరాగాంధీ హయాంలో ఇండియన్ జేమ్స్ బాండ్ రామేశ్వర్నాథ్ కావ్ సారథ్యంలో ఇది రూపుదిద్దుకుంది. యుద్ధం వస్తే సైన్యం చూసుకుంటుంది, కానీ అసలు యుద్ధమే రాకుండా చూసుకునేది రా. అసలు రా ఎలా పనిచేస్తుంది? సాధారణంగా ప్రభుత్వ ఆఫీసులంటే 9ంటికి వచ్చి 5ంటికి ఫైళ్లు సర్దుకొని టీలు తాగి వెళ్లే టైప్ అనుకుంటారు. కానీ రా పనితీరు వేరండి. వీళ్ళది ఆకు ముట్టకుండా పోక చెడకుండా చేసే రాజకీయం. వీళ్ళు దేశ సరిహద్దులు దాటి శత్రుదేశాల ఆర్మీ, పాలిటిక్స్, ఎకానమీ, సైంటిఫిక్ అప్డేట్స్ను గమనిస్తూ ఉంటారు. వీళ్ళ ఆయుధం తుపాకీ కాదు, సమాచారం. సమాచారమే సామ్రాజ్యం అంటారు. శత్రువు బాంబు తయారు చేసేలోపు ఆ బాంబు ఫార్ములాను దొంగిలించి వాడి ల్యాబ్ను నిర్వీర్యం చేసే మైండ్ గేమ్ వీళ్ళది. ఇక అందరికీ వచ్చే అతిపెద్ద అనుమానం, ఇందులో ఎంతమంది పనిచేస్తారు అని. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు దేశ ప్రధానికి కూడా ఖచ్చితమైన నెంబర్తో తెలియదు. ఎందుకంటే రా అనేది ఒక ఆఫీస్ కాదు, అదొక సముద్రం. ఇందులో ఐపీఎస్ ఆఫీసర్స్, మిలిటరీ మేధావులు, సైంటిస్టులు, లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్తో పాటు కోట్లాది మంది సామాన్యులు కూడా ఉంటారు. పాకిస్తాన్లో ఒక టీ బంక్ నడిపేవాడు రా ఏజెంట్ కావచ్చు. లండన్లో ఒక పెద్ద బ్యాంక్ మేనేజర్ రా ఇన్ఫార్మర్ కావచ్చు. గోడకు చెవులుంటాయి అంటాం కదా, ఆ చెవులే మన రా ఏజెంట్స్. మరి వీళ్ళని ఎలా ఎంచుకుంటారు? ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ రా ఉద్యోగాల కోసం గ్రూప్ 1, గ్రూప్ 2 లాగా పేపర్లో పెద్ద పెద్ద ఐటెం ప్రకటనలు పడవు. రా ఏజెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరని బోర్డులు పెట్టరు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఎవరో వెండితెర హీరోని చూసి నేను గూఢాచార అయిపోతానంటే ఇక్కడ కుదరదుమాట. మరి వీళ్ళని ఎలా పట్టుకుంటారు? మీరు సివిల్స్ రాసి ఐపీఎస్ అయినా, మిలిటరీలో మేజర్ అయినా, డిఫెన్స్ సర్వీసెస్లో అద్భుతాలు చేస్తున్నా, మీ తెలివితేటలు, మీ సమయస్ఫూర్తి, అన్నింటికీ మించి మీ మానసిక దృఢత్వం నచ్చి రా టీం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మిమ్మల్ని రహస్యంగా గమనిస్తుంది. మీకు తెలియకుండానే కొన్ని పరీక్షలు పెడుతుంది. మీరు పక్క అని తేలితే అప్పుడు చీకట్లో నుంచి ఒక చెయ్యొచ్చి మీ భుజం తడుతుంది. గుర్తుపెట్టుకోండి, దీనికి ఇంటర్వ్యూలు ఉండవు, కేవలం రికార్డులు మాత్రమే ఉంటాయి. మీ ఒంట్లో పరిగెత్తే రక్తం కంటే మీ మెదడులో ఆలోచన వేగంగా పరిగెత్తాలి. అప్పుడే మీరు రాకి పనికొస్తారు. సరే, సెలెక్ట్ అయిపోయారు. మరి ఆ తర్వాత ఏం చేస్తారు? డైరెక్ట్గా శత్రుదేశం మీదకు వదిలేస్తారా? ఇక్కడే ఉంది అస్సలు నరకం. వీళ్ళకిచ్చే శిక్షణ ఎలా ఉంటుందో తెలుసా? వింటేనే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. శిక్షణ అంటే పొద్దున్నే లేచి పరుగులు తీయటం, తుపాకులు కాల్చడం మాత్రమే కాదు, అది ఎవరైనా చేస్తారు. రా ఇచ్చే శిక్షణలో అత్యంత ముఖ్యమైనది మైండ్ మ్యానిప్యులేషన్ మరియు సర్వైవల్. శత్రువు దేశంలోకి వెళ్ళాక భారతీయుడనే ముద్ర వాళ్ళ నీడలో కూడా కనిపించకూడదు. ఇందుకోసం వాళ్ళకి శత్రుదేశాల భాషల్ని, అక్కడి యాసల్ని, వాళ్ళ మతాచారాలను, సంస్కృతులను నరాన జీర్ణించుకునేలా చేస్తారు. వాళ్ళు ఒకవేళ లాహోర్లో గనక అడుగు పెడితే వాళ్ళు పుట్టి పెరిగింది ఆ గల్లీల్లో తిరిగింది అక్కడే అన్నంతగా అవతల వాళ్ళని నమ్మించాలి. రీసెంట్గా మీరు ఆపరేషన్ దురంధర్ చూసే ఉంటారు కదా, ఆ రేంజ్లో ప్రిపేర్ చేస్తారన్నమాట.
దీంతో పాటు ఇంట్రాగేషన్ రెసిస్టెన్స్ని నేర్పిస్తారు. అంటే ఒకవేళ వీళ్ళు శత్రువుకి గనక దొరికిపోతే వాడు వీళ్ళ గోళ్లు పీకేస్తున్నా, కరెంట్ షాకులు పెడుతున్నా, ఒళ్ళంతా నరికేస్తున్నా నోరు విప్పకుండా ఎలా భరించాలో నేర్పుతారు. కంచె చేరమేసినట్లుగా వీళ్ళని పట్టుకోవడానికి శత్రుదేశపు పోలీసులు వీళ్ళ పక్కనే నిలబడ్డా వీరి గుండె చప్పుడు కనీసం పక్కవాడికి కూడా వినపడనంత నిశ్శబ్దంగా ఉండటాన్ని నేర్పిస్తారు. మన ఇంట్లో భార్యకు తెలియకుండా దాచిన 100 రూపాయల నోటే శనివారం నాటికి దొరికిపోతుంది. అలాంటిది వేల మంది ఏజెంట్ల వివరాలు ప్రపంచానికి తెలియకుండా ఎలా దాస్తారు? రాలో పనిచేసే ఏజెంట్కు అసలు పేరుతో ఎలాంటి గుర్తింపు కార్డులు ఉండవు. వాళ్ళకిచ్చే జీతం కూడా ప్రభుత్వ బడ్జెట్లో సీక్రెట్ సర్వీస్ ఫండ్స్ కింద వెళ్తుంది తప్ప ఫలానా వ్యక్తికి వెళ్తుందని ఎక్కడా ఆధారం ఉండదు. పేరు లేదు, ఊరు లేదు, కేవలం దేశం మాత్రమే గుర్తింపు. ఒక ఏజెంట్ విదేశీ ఆపరేషన్కు వెళ్తున్నాడంటే కన్న తల్లికి, కట్టుకున్న భార్యకు కూడా తాము ఎక్కడికి వెళుతున్నామో చెప్పకూడదు. ఒకవేళ ఆపరేషన్లో ప్రాణాలు పోతే కనీసం శవాన్ని కూడా దేశానికి తీసుకురాలేరు. ఎందుకంటే చేసిన మేలు చెప్పుకుంటే పుణ్యం పోతుందంటారు కదా, ఇక్కడ చేసిన త్యాగం చెప్పుకుంటే దేశ భద్రత పోతుంది. ది గ్రేట్ డినయల్. ఒకవేళ శత్రు దేశంలో మన ఏజెంట్ దొరికిపోతే భారత ప్రభుత్వం అతనెవరో మాకు తెలీదు, మా దేశానికి అతనెవడో తెలీదని ముఖం చాటేస్తుంది. అవును, దొరికితే నువ్వు ఒంటరివి, గెలిస్తే దేశం సురక్షితం. ఇది రూల్. అయితే ప్రతిసారి రా గెలుస్తుందా అంటే లేదు. వీళ్ళ ఉద్యోగం ఎలాంటిదంటే 100 ఆపరేషన్స్ సక్సెస్ చేసినా ఒక్కరు కూడా మెచ్చుకోరు. కానీ ఒక్క ఆపరేషన్ ఫెయిల్ అయిందా దేశం అంతా తిడుతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా నష్టం జరిగాక ఏడవటం కాదు. ఒక్క సమాచారం తారుమారైనా, ఒక్క లీక్ జరిగినా కార్గిల్ కొండల్లో మన జవాన్ల రక్తం ఏరులై పారుతుంది. ముంబై తాజ్ హోటల్ లాంటి ఘోరాలు జరుగుతాయి. అందుకే రా నెత్తిన పెట్టుకునేది కిరీటం కాదు, ముళ్ళ కిరీటం. క్షణక్షణం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాలి. దేశం కోసం సరిహద్దుల్లో నిలబడి పోరాడే సైనికుడికి మెడలో మెడల్స్ వేస్తారు. చనిపోతే అమరవీరుడి గాథలను వింటాం. కానీ ఈ రా ఏజెంట్స్ ఉన్నారే, వీళ్ళు బ్రతికినా గుర్తుండరు, చనిపోయినా చరిత్రలో కనబడరు. వాళ్ళు చీకట్లోనే పుడతారు, చీకట్లోనే పోరాడతారు, ఆ చీకట్లోనే కలిసిపోతారు. వాళ్ళలా నిశ్శబ్దంగా కరిగిపోతున్నారు కాబట్టే ఇవాళ మనం ఇళ్లల్లో ప్రశాంతంగా వెలుతురులో నిద్రపోగలుగుతున్నాం. కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్తున్నా. దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం మన రా. ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. అసలు సిసలైన ఆపరేషన్ల కథలు, శత్రువుల గుండెలు పిండేసిన వ్యూహాలు వచ్చే ఎపిసోడ్స్ నుంచి ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ముసాద్ను మించిన మన రా వీరుల ఆపరేషన్ కహూటా, సిక్కిం విలీనం వెనుక ఉన్న అసలు నరాన్ని రక్తం ఉడికించే కథలతో వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.